హాయ్ రోహిత్. హలో మేడం. ఎక్కడ మీ బాస్ లేడా? ఉన్నాడు, చెప్పండి మేడం. ఏం లేదు, నాది 2016 ఆడి A6 ఉంది. ఓకే. అది అమ్మేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎంత మేడం? అరౌండ్ 15-20 lakhs కి అమ్మేద్దాం అనుకుంటున్నా. కొత్త ఆడి A6 తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే. దాని గురించి అఖిల్తో మాట్లాడదామని వచ్చా. నేను పిలుస్తా, అన్నని పిలుస్తా. అన్న, ఓ పాత కస్టమర్ వచ్చినారు. ఆడి A6 కార్ ఉందంట వాళ్ళ దగ్గర. 15 lakhs కి అమ్మేస్తున్నారంట. జల్దీ మనం కొనేసుకున్నాం, మంచి ప్రాఫిట్ వస్తుంది మనకి. ఒకసారి పోయి మాట్లాడతావా? ఓకే, ఆడి A6 కార్ అమ్ముదాం అనుకుంటున్నారంట కదా? అవును అఖిల్, 15 lakhs వరకు వచ్చినా అమ్మేద్దాం అనుకుంటున్నా నేను. అచ్చా, ఓకే. అయితే ఓ పని చేద్దాం. 15 lakhs తో సగం అమౌంట్ అంటే 7.5 lakhs మీరు నాకు పే చేయండి. మీ కార్ ఇప్పుడు మీరు ఇక్కడ వదిలేసేయండి. 15 days తర్వాత రండి, మీకు కొత్త ఆడి A6 ఫేస్ లిఫ్ట్ ఇస్తాను. వాట్? ఏంటి మీరు అన్నది నాకు అర్థం కాలేదు. 7.5 lakhs కి కొత్త ఆడి A6 ఇస్తారా? అదేలా? మీరు విన్నది కరెక్టే మేడం. మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయండి, మీ కార్ ఇక్కడ డ్రాప్ చేయండి, మీరు క్యాష్ అడ్జస్ట్ చేసుకోండి. 15 days తర్వాత రండి, మీరే మ్యాజిక్ చూస్తారు. రోహిత్ కార్ కింద పెట్టించుకో. అన్న, మనం 15 లక్షల కార్ కొందాం అనుకున్నాం కదా అన్న. 7.5 లక్షలకి కొత్త ఒక కార్ వేసిస్తా అన్నారు. అసలు ఏడికెళ్ళని అవుతుందా అన్న? కార్ అలా చూసిరా అన్న? అసలు ఫస్ట్ టైర్ లైట్లు ఎరిగిపోయినాయి, బంపర్లు ఎరిగిపోయినాయి, దాని బ్రాకెట్లు కూడా ఎరిగిపోయినాయి. ఏడికెళ్ళి వస్తుంది అన్నది కొత్త కారు? అసలు హైదరాబాద్లో ఏంటన్నా చేస్తారా అన్నది? షోరూమ్ లోనే ఖాళీ హెడ్ లైట్ కి 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటారు. అసలు 7.5 లక్షలు ఎవరు చేస్తారన్న హైదరాబాద్? చెప్పండి మీరు. రోహిత్, మనం ఎలిగెంట్ కార్ డిజైన్స్ ఉందామని మర్చిపోతున్నావు నువ్వు. ఎట్ ఎలిగెంట్ కార్ డిజైనర్స్ వి మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. Several days later. హాయ్ అఖిల్, వేర్ ఇస్ మై కార్?